హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే నా వీడియోస్ అంతా కూడా మీకు మంచిగా నచ్చుతున్నాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో పాపను చూస్తే అర్థమై ఉంటుంది మీకు, ఇది చాలా అంటే చాలా రోజుల ముందు వీడియో అని చెప్పి. ఇంతటికి ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పలేదు కదా. నేను పాపను తీసుకొని బెంగళూరుకి వచ్చిన తర్వాత నాకు తెలిసినంత వరకు ఒక 6-7 మంత్స్ ఇంట్లోనే ఉండిపోయినాను. బయటకి ఎక్కడికి కూడా వెళ్ళలేదు. వెళ్ళాలన్న ధైర్యం కూడా చేయలేదు ఇద్దరు చిన్నపిల్లల్ని తీసుకొని. సో ఎందుకు ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారేమో. సో నేనైతే ఇన్స్టాగ్రామ్లో ఒక ప్లేస్ చూసానండి, నాకు బాగా నచ్చింది. ఒక 10 డేస్ ముందు నుంచి మంచిగా ప్లాన్ చేసుకున్నాం, నేను మా హస్బెండ్ అయితే ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి. ఇంకా మా ఆయన్ని కూడా అడిగాను అనమాట, మనకి దగ్గరలోనే ఉంది ఒకసారి వెళ్దాము అని చెప్పి. ఓకే అనేసి అన్నారు. 10 డేస్ పాటు ప్లాన్ చేసుకుంటే ఒక వీకెండ్ అయితే వచ్చినాము, కబ్బాన్ పార్క్ అయితే వచ్చినాము. సో నాకు తెలిసినంత వరకు 1 డే మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. కిడ్స్ని తీసుకొచ్చినారంటే మాత్రం. మేము ఏం చేసాము అంటే, ముందు రోజు అనుకున్నాం, నేను యాక్చువల్గా ఈ ప్లేస్ ఇన్స్టాగ్రామ్లో విజిట్ చేశానండి. ఇన్స్టాగ్రామ్లో చూసాను నేను. చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక 3 ప్లేసెస్ మెయిన్ ఇంపార్టెంట్గా చూపించారు వాళ్ళు. జస్ట్ 3 ప్లేసెస్ అంటే 3 మాత్రమే ఎక్కువగా చూపించారనమాట. ఒకటి బోటింగ్, ఇంకొకటి టాయ్ ట్రైన్, థర్డ్ వన్ వచ్చి అక్వేరియము. ఈ 3 ప్లేసే కదా చూడ్డానికి, ఎందుకు 1 డే మొత్తం ట్రిప్ ప్లాన్ చేసుకోవడం అన్నట్టు ఆఫ్టర్నూన్ 12 బయలుదేరాం మేము. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు అబ్బా ఎందుకు పొద్దున్నే వచ్చేయలేదు అనిపించింది. అట్లీస్ట్ మేము ఇక్కడికి 9కి రీచ్ అయిపోయినా కూడా సరిపోయిండేదేమో. 9 నుంచి ఈవినింగ్ 5 వరకు సూపర్గా ఎంజాయ్ చేసిండొచ్చు. అంతా బాగుంది ప్లేస్ అయితే మాత్రం. సో ఈ 3 ప్లేసెస్ చూడడానికి 1 డే ట్రిప్ మొత్తమా అనుకుంటారేమో మీరు. మనం అనుకోవడం ఒకటే. నేను ఇన్స్టాగ్రామ్లో చూసి వాళ్ళకి కమెంట్ చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది ప్లేస్ విజిట్ చేయండి అని చెప్పి నాకు రిప్లై అది పెట్టారు వాళ్ళు. బట్ నేను అనుకున్నది ఏంటంటే అంత ఏముంటుందిలే అనుకొని వచ్చేసాను. సో ఫస్ట్ అయితే మాత్రం ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే టికెట్స్ అవి ఇచ్చేస్తారు. ఒకటి బోటింగ్కి టికెట్స్ ఇస్తారు, 2 టాయ్ ట్రైన్కి టికెట్స్ ఇచ్చేస్తారనమాట. ఫస్ట్ టాయ్ ట్రైన్ ఎక్కిన తర్వాతనే మనం ఇది ఎంట్రీ అనమాట పార్క్లోకి. ఇక టాయ్ ట్రైన్ ఎక్కి దిగేసిన తర్వాత డైరెక్ట్గా అయితే పార్క్లోకి వెళ్ళిపోవచ్చు ఆ ట్రైన్ దిగంగానే. సో ఫస్ట్ అయితే మాత్రం ఈ ట్రైన్ టికెట్ ఎంతో చెప్తాను. పర్ హెడ్ 30 రూపీస్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏమన్నా పెంచారేమో నాకు తెలియదండి. మేము వెళ్ళినప్పుడు 30 రూపీస్ ఉంది. పైగా మేము వీకెండ్ వెళ్ళాం కాబట్టి క్రౌడ్ కూడా ఫుల్గా ఉన్నారు. ట్రైన్ అంటున్నావు, పెద్ద ట్రైన్ అనుకుంటారేమో, ఎంత పెద్ద ట్రైన్ మీరే చూడండి. సో మేము ఇంకా సెకండ్ అనమాట, అంటే మా ముందర వాళ్ళు నిల్చున్నారు కదా, వాళ్ళంతా వెళ్ళిన తర్వాత సెకండ్ బ్యాచ్ మాది. అసలు మార్నింగే వచ్చింటే ఈ టాయ్ ట్రైన్ చూసుకొని పార్క్లో చాలా గేమ్స్ ఉన్నాయండి. పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ యాక్టివిటీస్ అంతా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో మా పిల్లలు అంటే పాప చిన్నది కదా, బాబు అస్సలు వాటి జోలికే పోననేసాడు. వెళ్ళింటే బాగుండేది అనిపించింది. నేను వస్తాను రారా అంటే కూడా వాడు రాలేదు. వాడు ఎంతసేపు ఉన్నా ట్రైన్కే ఎక్కువ అడిక్ట్ అయిపోయాడు అనమాట. ట్రైన్లో వెళ్ళాలమ్మా, ట్రైన్లో వెళ్ళాలి అని చెప్పి. సో ఫైనల్గా అయితే మాత్రం ట్రైన్కే వెళ్ళినాం మేము. సో ఫస్ట్ రాగానే ట్రైన్ ఎందుకు వెళ్తున్నారు అంటే, ట్రైన్లో వన్స్ ఒక్కసారి పార్క్ చుట్టూ ఒక రౌండ్ వేసుకురావడానికి 10-15 మినిట్స్ పడుతుందండి. సో ఆ 10-15 మినిట్స్లోనే పార్క్ చుట్టూ రౌండ్ వేయడం వల్ల ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయని చెప్పి ఈజీగా అయితే మాత్రం చూసుకోవచ్చు. ఇక్కడ మనం నార్మల్గా ఎక్సర్సైజ్ చేయడానికి కూడా అన్ని ప్లేసెస్ ఉన్నాయి. 7-8 ప్లేసెస్ ఉన్నాయండి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి. ప్లే స్టేషన్ అంతా కూడా ఫుల్గా ఉన్నాయి ఇక్కడ. ఒకే చోట ఇచ్చింటే అంత పెద్దది అనిపించేది కాదు. పార్క్ కూడా చాలా పెద్ద పార్కు అండ్ చాలా ప్లేసెస్ కూడా ఉన్నాయన్నమాట ఆడుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి పిల్లలకి. ఇట్లా 1 డే పిక్నిక్ లాగా అయితే హ్యాపీగా పెట్టుకోవచ్చు. చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. అలాగే ఇక్కడ స్కూల్ పిల్లలు కూడా తీసుకొని వచ్చినారనమాట వీకెండ్స్లో. మేము వెళ్ళింది వచ్చి సాటర్డే వెళ్ళినాము కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ కదా, క్రౌడ్ ఆపాటికి కొంచెం ఎక్కువే అవుతున్నారు. పైగా ముందు 1 వీక్ పాటు కంటిన్యూస్గా వర్షాలు పడ్డాయి. అందుకే పార్క్ కూడా చాలా గ్రీన్గా ఉంది చూడ్డానికి అయితే మాత్రం. ఇక్కడ స్కూల్ బస్సు ఒకటి కనిపిస్తుంది కదా, సో అది కాకుండా ఇంకా 2-3 బస్సులు అయితే ఉన్నాయి. ఫుల్గా పిల్లల్ని తీసుకొని వచ్చారనమాట విజిట్ చేయడానికి. ఫైనల్గా అయితే మాత్రం మేము ట్రైన్ ఎక్కేసాం. మా వాడు ఎంత ఎగ్జైట్ అయిపోయాడో ఆ ట్రైన్ చూసి. ఎంత చిన్నగా ఉందమ్మా, సూపర్గా ఉంది ట్రైన్ అని చెప్పి బాగా ఎంజాయ్ చేశాడు. చిటితల్లి అయితే మాత్రం ఒక చిన్న న్యాప్ వేసింది ట్రైన్ ఎక్కంగానే. మా వాడి ఆనందం చూసారా, అసలు మామూలుగా లేదన్నమాట. చాలా
హ్యాపీగా ఉన్నాడు వాడు. సో దారిలో వచ్చేటప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయినాము. వీడెక్కడ మళ్ళా మాడి ముఖం పెడతాడో, ఏడుస్తాడో అని చెప్పి. వాడికి కొన్ని ప్లేసెస్ పర్టికులర్‌గా నచ్చవు. అన్నిటికి కన్వీనియంట్ ఉండదనమాట వాడికి. ఏదో ఒకటి పేచీలు పెడతానే ఉంటాడు. నాకు ఆ ప్లేస్ నచ్చలేదు, ఈ ప్లేస్ నచ్చలేదని. బట్ ఇక్కడైతే మాత్రం ఫుల్‌గా ఎంజాయ్ చేశాడు. రెండోసారి కూడా టాయ్ ట్రైన్‌కెళ్ళాలి అని చెప్పాడు కానీ ఈవినింగ్ అయ్యేటప్పటికి ఫుల్‌గా జనాలొచ్చేసారండి. సో ఇక్కడైతే ఇంకా ప్లేసెస్ అవి ఉన్నాయి. ఇది అయిన వెంటనే పార్క్‌లోకి ఎంట్రీ అనేది ఉంటుంది. సో ఆ ఎంట్రీ తీసుకున్నామంటే పిల్లలు ఆడుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత అయితే బోటింగ్ ఉంటది. ఇక్కడ పార్క్‌లో అక్కడక్కడ యానిమల్స్‌ది ఐడల్స్ లాగా ఒక్కొక్కటి పెట్టారనమాట. ఎలిఫెంట్స్, జీబ్రా అలాగే స్నేక్‌ది కూడా పెట్టారు. టైగర్ ఉందో లేదో మర్చిపోయాను నేను. లయన్‌ది ఇట్లాంటి చిన్నవైతే మాత్రం ఐడల్స్ లాగా పెట్టారు. ఇక్కడ చూసారు కదా ఇదంతా కూడా ప్లే స్టేషను. నాకెందుకో తెలీదు కానీ ఒక చిన్న అడవిని చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది అది నాకు. సో హ్యాపీగా అయితే ఉన్నామండి. ఆ రోజు చాలా మంత్స్ తర్వాత బయటకెళ్ళాం కదా! మైండ్ అంతా కూడా చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది నాకైతే. మంత్లీ వన్స్ అయినా సరే వెళ్తే బాగుండేది అనిపించింది నాకైతే. అంత బాగా నచ్చింది. మేము మోస్ట్లీ బన్నేరుగట్టకి ఎక్కువ వెళ్తూ ఉంటామన్నమాట. బాబుని తీసుకొని కూడా వెళ్తూ ఉంటాం. ఇప్పటికి 4, 5 టైమ్స్ వెళ్ళొచ్చినాము. ఆ తర్వాత అంటే ఇంకెక్కడికి కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు నేను వెళ్ళడానికి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నాకు ప్లేస్ బాగా నచ్చింది. ఇక్కడ వ్యూ మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుంది వ్యూ. అసలు చెప్పనక్కర్లేదు. మేమైతే అసలు ఎన్ని ఫొటోస్ తీసుకున్నాము అసలు లెక్క లేదండి. అసలు నంబర్ ఆఫ్ పిక్చర్స్ తీసుకున్నాం మేమైతే. మాకు అంత బాగా నచ్చింది. నాకెందుకో ఇక్కడ చూస్తే ఒక చిన్న విలేజ్ ఫీలింగ్ వచ్చిందనమాట. అంత గ్రీనరీగా ఉంది. మీరెవరైనా సరే బెంగుళూరులో 1 డే మొత్తం స్పెండ్ చేయాలి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి కిడ్స్ ఉన్న వాళ్ళు అనుకుంటే తప్పకుండా ఈ ప్లేస్‌కి అయితే విజిట్ చేయండి. మనకి 30 రూపీస్, 40 రూపీస్‌లోనే ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాము అంటే ఎవరు వద్దంటారు చెప్పండి. ఎంట్రీ టికెట్ అట్లాంటివి ఏం లేదండి. అక్కడ ముందుగా రాగానే టాయ్ ట్రైన్‌కి ఇంత టికెట్, అలాగే బోటింగ్‌కి ఇంత టికెట్ అని చెప్పి వాళ్ళు తీసుకుంటారు అంతే. ఎంట్రీ టికెట్ అంతా ఏముండదు. జస్ట్ ఇంకా పర్ హెడ్ 30 రూపీస్ వచ్చి టాయ్ ట్రైన్‌కి, అలాగే ఇంకా బోటింగ్ కూడా 30 రూపీసే తీసుకున్నట్లున్నారు. ఇప్పుడైతే పెంచారో లేదో తెలీదు. మేము వెళ్ళి కూడా చాలా రోజులైంది కాబట్టి. సో పాప అయితే మంచిగా పడుకునేసింది. లేవలేదని చెప్పి ఇంకా అలా తనని స్ట్రోలర్‌లో పడుకోబెట్టేసాము. తర్వాత అయితే ఇంకా పార్క్‌లోకైతే ఎంట్రీ అనమాట. చెట్లు చూసారా ఒక్కొక్కటి ఎంత పెద్దగుందో. ఇంకా మేము నెక్స్ట్ వెళ్ళాల్సింది బోటింగ్‌కి. ఆ పాటికే ఒక్కొక్క చినుకు అలా పడుతునిందనమాట. రెయిన్ స్టార్ట్ అయింది. సో రెయిన్ స్టార్ట్ అయిందంటే బోటింగ్ ఆపేస్తానని చెప్పారు వాళ్ళు స్టార్టింగ్‌లోనే. ఫస్ట్ అయితే బోటింగ్ వెళ్ళొచ్చేద్దాం. తర్వాత ఏమన్నా ప్లేసెస్ కూడా ఎంజాయ్ చేద్దాం. పిల్లలు కూడా ఆడిచ్చేద్దాంలే అనుకున్నాం మేము. పైగా పాప కూడా పడుకునింది కదా! హ్యాపీగా బోటింగ్ వెళ్ళొచ్చేయచ్చు అని చెప్పి అయితే అక్కడికే వెళ్తున్నాం. మధ్యలో మా వాడు ఆగడం, ఇంకా అక్కడ ఆడడం, ఇక్కడ ఆడడం, అక్కడ చేతులు పెట్టడం ఇదే పని అనమాట. ఇది ట్రైన్ ఇందాక వెళ్ళింది కదా ఆ రూటు. ఇంకా ట్రైన్ మళ్ళీ వచ్చేద్దేమో అని చెప్పి అయితే వాడు చూస్తూ ఉన్నాడనమాట. బాగా ఎంజాయ్ చేస్తామండి. పిల్లలు తీసుకొని వెళ్తే మాత్రం అసలు ఫుల్ సాటిస్ఫై అవ్వచ్చు. ఇంకా హోటల్స్ అన్నీ కూడా ఫుడ్ స్టాల్ అన్నీ కూడా లోపల ఫుల్గా ఉన్నాయి. దేనికి మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కాస్ట్ కూడా రీజనబుల్లే అనిపించింది. బట్ మేము ఫుడ్ అంతా ఏమంత టేస్ట్ చేయలేదండి. ఆ పాటికి నేను పాపకు కూడా ఫీడింగ్ అది ఇస్తానని కాబట్టి నేను ఇంటి దగ్గర నుంచే శాండ్విచ్ అది తీసుకెళ్ళాం. మేము అవేమి అక్కడ తీసుకోలేదు. జస్ట్ కాఫీ మాత్రం తాగినట్లున్నాం అంతే. కాఫీ, టీ, జ్యూసెస్, హోటల్స్, జంక్ ఫుడ్ అన్ని ఫుడ్లు అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడే అనమాట బోటింగ్కి వెళ్ళేది మనము. ఎంత బాగుందో చూసారా వ్యూ అయితే మాత్రం సూపర్గా ఉంది వ్యూ. సో పాప లేవలేదు కాబట్టి 1 బై 1 మేము వెళ్ళేసి వద్దాం అనుకున్నాం. ఫస్ట్ బాబుని తీసుకొని మా హస్బెండ్, తర్వాత నేను వెళ్దాం అనుకున్నాను. ఇది బోటింగ్కి వెళ్ళే దారిలో ఉన్న బ్రిడ్జ్ అనమాట. ఏదో ఫారిన్‌లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. లిటరల్లీ చెప్పాలంటే అంత ఆసమ్‌గా ఉంది ప్లేస్ అయితే మాత్రం. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఫైనల్‌గా అయితే మాత్రం పాప లేచింది. లేచిన తర్వాత మేమందరం ఒక్కటేసారి అయితే బోటింగ్‌కి వెళ్ళాము. ఇది భయపడుతుందేమో అనుకోని మాకు కొంచెం టెన్షన్ వేసింది. అస్సలకి భయపడలేదు. చాలా బాగా ఎంజాయ్ చేసింది. 2 రౌండ్స్ వేపిస్తారండి బోటింగ్ కూడా. సో చాలా బాగుంది. బోటింగ్ కూడా ఒక 10 మినిట్స్ అలా వేపిస్తారు 2 రౌండ్స్ కలిపి. సో హ్యాపీగా అయితే మాత్రం ఎంజాయ్ చేసేసాం. ఆ పాటికి ఇంకా రెయిన్ అది స్టార్ట్ అయింది లైట్‌గా. అందుకని చెప్పి ఇంకా బాబుని పార్క్‌లో వాడు కొంతసేపు ఆడాడు. అలసిపోయినాడు. వెళ్ళిపోదాం అంటేను ఇంకా అక్వేరియంకి వచ్చినాము. ఇది పార్క్ కంటే ముందే ఉంటుందండి అక్వేరియం అయితే. దీనికే కాస్ట్ ఎక్కువ. పర్ హెడ్ 200 ఆర్ 300 సంథింగ్ అవుతుందండి. సో నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. బట్ 200 నుంచి 300 వరకు ఉందనుకుంటా నేను. నాకు మా హస్బెండ్‌కి టికెట్ తీసుకున్నాము. సో అక్వేరియం అయితే మాత్రం అబ్బబ్బబ్బా! ఎంత బాగుందో. నేను నిజంగా ఇంతవరకే అక్వేరియంస్ ఎక్కడా చూడలేదు. నేను వెళ్ళను కూడా లేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను వెళ్ళడం అయితే మాత్రం. సో ఫస్ట్ ఎక్స్పీరియన్సే ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది. అంతా బాగుంది. చాలా అంటే చాలా నచ్చింది. ఇది స్టార్టింగ్
స్టార్టింగే అనమాట. 2 ఫ్లోర్స్‌లో అయితే పెట్టారు అక్వేరియంని. ఇది స్టార్టింగ్ ఓపెన్ ప్లేస్‌లో ఉన్న అక్వేరియం. అక్కడికి మేము 3, 4 కొంచెం స్కిప్ చేసినట్లున్నాము. సో ఒక చోట ఏమైంది అంటే మా బాబు టాయ్స్ తీసుకునేటప్పుడు కొంచెం కనిపించకుండా పోయాడు. అంటే పక్కనే ఉన్నాడు గానీ వాడి పక్కన ఇంకొక ఇద్దరు ముగ్గురు వచ్చేటప్పటికి వాడు కనిపించలేదు మాకు. ఫుల్ టెన్షన్ పడిపోయినాము. ఇంకా అందుకే పార్క్ నుంచి వెంటనే బయటకొచ్చి ఇట్లా అక్వేరియంకి అయితే వచ్చేసామన్నమాట. సో ఇదన్నమాట ఇంకా స్టార్టింగ్ అక్వేరియంకి. ఎంత బాగుందో అసలు. ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇంకా ఫుల్గా క్రౌడ్ రావడం అయితే స్టార్ట్ చేశారు. లిటరలీ ఇక్కడైతే ఒక సింగిల్ పిక్ తీసుకుందామన్నా కూడా మా వల్ల కాలేదండి. సో ఇదైతే కొంచెం కాస్ట్ ఎక్కువనే చెప్తాను నేను. టికెట్ కాస్ట్ అయితే కిడ్స్కి ఏం లేదు. సో మనకైతే మాత్రం పర్ హెడ్ 200 నుంచి 300 వరకు అట్లా పడింది. ఫుల్గా ఉందన్నమాట క్రౌడ్ అయితే. సో హ్యాపీగా కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఒక్కొక్క రకం ఫిషెస్ ఒక్కొక్క చోట ఉన్నాయి. నాకు నేమ్స్ ఏమో తెలీదు. ఇక్కడేమి నేమ్స్ ఏం మెన్షన్ చేయలేదండి. అండ్ పైన ఫస్ట్ ఫ్లోర్‌లో, సెకండ్ ఫ్లోర్‌లో అయితే మాత్రం చాలా వరకి నేమ్స్ అంతా కూడా మెన్షన్ చేసిన్నారు. నాకు ఈ ఫిష్‌లు చూస్తుంటే మాత్రం భలే హ్యాపీ అనిపించింది. నేనెప్పుడూ వీటికి అంత ఇంట్రెస్ట్ చూపియలేదు. ఎక్కడికన్నా వెళ్ళాలి, చూడాలి అని కూడా. ఇట్లా టీవీలో వాటిల్లో చూడడమే తప్పితే నేను అంత ఎక్సైటెడ్‌గా ఎళ్లి చూడడం ఏం లేదు. సో ఫస్ట్ టైం వెళ్ళామన్నమాట. సో హ్యాపీగా ఉన్నింది. బాబు కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేశాడు. మీరెవరైనా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ 9కి అంతా అక్కడికి రీచ్ అయిపోండి. ఈవినింగ్ 6 వరకు హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. నాకు తెలిసి ఒక చిన్న ఫ్యామిలీ వెళ్ళారంటే ఒక 1000 రూపీస్‌లో ఈ ట్రిప్ మొత్తం కూడా కంప్లీట్ చేసేసేయచ్చు. అంత రీజనబుల్ ప్రైజెస్‌లో ఇంత మంచి ప్లేస్‌ని విజిట్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. తర్వాత అయితే ఇక్కడే చాలాసేపు ఉండిపోయినామండి. బాగా నచ్చింది. తర్వాత అయితే ఇంకా ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళాం. ఎందుకో ఆ పాటికే ఫుల్‌గా టైర్డ్ అయిపోయామండి. పాప కూడా లైట్‌గా క్రాంకీ అయింది. సో తనకి ఇంకా ఫీడింగ్ అది ఇచ్చి ఇంకా ఫస్ట్ ఫ్లోర్‌కి అయితే వెళ్ళామన్నమాట. ఇంక మా హస్బెండ్ బాధ ఏమంటే పాపం ఆ స్ట్రోలర్‌ని పైకి కిందకి తీసుకురాలేకపోతున్నాడు. ఇంకా మేము స్ట్రోలర్ తీసుకువెళ్ళడం కూడా చాలా బెస్ట్ అనే అనిపించింది. ఎందుకు అంటే పాప చాలా వరకి కొంచెం సపోర్ట్ చేసిందనే అనుకోవాలి. అంతకుముందు జస్ట్ మాల్‌కెళ్తే సపోర్ట్ చేయలేదు తను. తీసుకెళ్తే కూడా స్ట్రోలరు. అందుకని చెప్పి ఈరోజు ఆలోచించామన్నమాట. తీసుకెళ్దామా వద్దా అని. బట్ స్ట్రోలర్ తీసుకురావడమే చాలా వరకి బెస్ట్ అయింది. ఇది ఇట్లా ఓపెన్ ప్లేస్‌లోనే పెట్టేశారండి. ఇదైతే మాత్రం ఇంకా పిల్లలు ఎట్లా కంట్రోల్ చేయనవుతారో చెప్పండి. ఇక్కడ అస్సలు పిల్లల్ని ఎవ్వరిని మా వాడనే కాదు ఎవ్వరిని కంట్రోల్ చేయబుద్ధి కాలేకపోతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళైతే మాత్రం అస్తమానం చేతులు పెట్టేస్తున్నారు వాళ్ళైతే. ఇది చూసారా? అసలు నాకైతే ఏదో కన్నుల పండుగలాగా ఉండింది చూస్తుంటే మాత్రం. అంత బాగా అరేంజ్ చేశారు. అంత బాగుంది. ఇది కాకుండా ఇది ఫస్ట్ ఫ్లోరు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇందాక 2 ప్లేసెస్ చూపించాను కదా! ఇది ఫస్ట్ ఫ్లోరు. సెకండ్ ఫ్లోర్‌లో అయితే మాత్రం ఇంకా బాగుందండి. నాకు ఫస్ట్ ఫ్లోర్‌లో ఈ 2 ప్లేసెస్ మాత్రమే బాగా నచ్చింది. సో వాటి దగ్గర నేమ్స్ అంతా కూడా మర్చిపోయినా నేను. చాలా రోజులైంది కదా! సో నేమ్స్ అంతా కూడా ఏం గుర్తులేదు నాకు. అక్కడేమో సెక్యూరిటీ వాళ్ళు ఎక్కువసేపు కంట్రోల్ చేస్తున్నారు. పిల్లల్ని అంటే పట్టుకోండి, చూసుకోండి అని చెప్పి అయితే అంటున్నారు. సో అందుకే ఆడ ఎక్కువసేపు ఉండలేదు. ఇంక నేనైతే మాత్రం హ్యాపీగా సెకండ్ ఫ్లోర్‌కి వచ్చేసాను నేను. ఫోన్ అది తీసుకొని ఇంక మా హస్బెండ్‌ని పిల్లలిద్దరిని ఇచ్చి నేను సెకండ్ ఫ్లోర్‌కెళ్ళి చూసొచ్చేస్తాను. తర్వాత మీరెళ్ళండి అని చెప్పి అయితే నేను వచ్చేసాననమాట. సెకండ్ ఫ్లోర్‌లో అయితే మాత్రం సూపర్ అంటే సూపర్‌గా ఉందండి. ఎంత బాగున్నాయి. ఎన్ని రకాల ఫిష్‌లు, ప్రపంచంలో ఎన్ని రకాల ఫిష్‌లు ఉంటాయా అనిపించింది నాకైతే మాత్రం. అంత హ్యాపీ అనిపించింది. సో ఇవైతే చూస్తున్నారు కదా! నేను ఫస్ట్ అనుకున్నా ఇవి ఉన్నాయా లేకపోతే పోయినాయా అని. లేదు మనుషులు చూసినప్పుడు అట్లా అంటే మనం ఏదైనా సౌండ్ చేసాము అంటే వెంటనే అట్లే రెస్పాండ్ అయినట్లు వస్తున్నాయి అవి. చాలా హ్యాపీ అనిపించింది. బాగా చూసామన్నమాట ఇవే కూడా. సో ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా ప్లాన్ చేసుకోండి. అండ్ నాకు ఎక్కువ నచ్చిన ప్లేసెస్‌లో ఇది కూడా ఒకటి. ఇలా స్మోక్ లాగా వస్తూ ఉంటుంది. ఇది కూడా పైనే అరేంజ్ చేశాడు. ఫస్ట్ అనిపించింది కాస్ట్ ఎక్కువేమో రిటర్న్ వెళ్ళిపోదామా అని చెప్పి. బట్ వచ్చాం కదా ఇంత దూరం ఒకసారి విజిట్ చేస్తే ఏమైతుందిలే అన్నట్లు చూసామన్నమాట. బట్ ఓకే. హ్యాపీ. వర్త్ అనిపించింది. ఇంత కాస్ట్ అయినా కూడా సరే వర్త్ అనిపించింది నాకైతే మాత్రం. టైం లిమిట్ ఏం లేదండి. మన ఇష్టం ఎంత వరకన్నా ఉండొచ్చు. ఇది ఓపెన్ వచ్చి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6:30, 7 వరకే అని చెప్పి అక్వేరియం పెట్టారు. తర్వాత పార్క్ వచ్చి మార్నింగ్ 9 నుంచి అంటే 9 అంటారు 10:00 అట్లా ఓపెన్ చేస్తారనుకుంటాను. మార్నింగ్ 9:30, 10 నుంచి ఈవినింగ్ 6 వరకి అట్లా ఓపెన్‌లో ఉంటది. అది ఓన్లీ వీకెండ్స్ మాత్రమే. వీక్ డేస్ టైమింగ్స్ అయితే నాకు తెలీదండి. సో నేను అక్కడ ఒకరిని అడిగి కనుక్కుంటాను.
అనుకున్నా నేను మీకు చెప్దాము అని చెప్పి. సో ఫైనల్గా ఇదండి వీడియో అయితే మాత్రం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో మా ఎక్స్పీరియన్స్ అయితే ఇలా ఉంది. మీకు ఇంతటికీ కబ్బాన్ పార్క్ నచ్చిందా లేదా అనేది కమెంట్ చేయండి. ఎవరైనా సరే బెంగళూరుకి వస్తే తప్పకుండా విజిట్ చేయండి. ఈ ప్లేస్ని అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా వరకు బాగా నచ్చుతుంది కూడా మీకు. సో టేక్ కేర్, బాయ్ గాయ్స్.